డిప్రెషన్, నిరాశ, తీవ్రమైన మానసిక రుగ్మతల్లో డిప్రెషన్ అనేది ఒకటి. రోజువారీ జీవితంలో భావనలను, ఆలోచనలను ప్రభావితం చేస్తూ నిరంతరం విచారంగా లేదా విషయాల మీద ఆసక్తి కోల్పోవడం జరుగుతుంది. 4వ ముద్ర పూషాన్ ముద్ర. ఇది 2 చేతులతోటి చేయవలసి వస్తుంది. కుడి చేయి వేరుగా ఉంటుంది, ఎడమ చేయి కూడా వేరుగా ఉంటుంది. సో కుడి చేయి ఏంటంటే బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు కలపాలి. 2 వేలు మామూలుగా వదిలేసేయండి. బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు కలపాలి. ఓకే, కలిపి మిగతా 2 వేలు చాపండి. ఎడమ వేలు మాత్రం సింపుల్గా బొటన వేలు, మధ్య వేలు, ఉంగరం వేలు, బొటన వేలు, ఉంగరం వేలు, మధ్య వేలు, ఈ 2 వేలతో బొటన వేలు కలపండి. చిటికెన వేలు, చూపుడు వేలు పైకి చాపండి. ఓకే, ఇలా ఉంటుంది. కుడి చేయి, చూపుడు వేలు, మధ్య వేలు కలపండి. 3 వేలను కలిపి మిగతా ఉంగరం వేలు, చిటికెన వేలు పైకి చాపండి. అలాగే ఎడమ చేతి బొటన వేలు, ఉంగరం వేలు, మధ్య వేలు, ఈ 3 కొనలను కలిపి మిగతా చిటికెన వేలు, చూపుడు వేలు పైకి చాపాలి. రిలాక్స్గా ఉండండి. ఇది పూషాన్ ముద్ర. దీని వివరాలన్నీ ఈ ముద్ర తర్వాత నెక్స్ట్ టెక్స్ట్లో ఉంటుంది, అది చూసుకోండి. ఎలా పనిచేస్తుంది, దాని యొక్క ప్రయోజనాలు ఏంటి, ప్రతి ఒక్క ముద్రకు ఉంటాయి, దయచేసి చూసుకోండి. మళ్ళీ చెబుతున్నాను, రిపీటింగ్. పూషాన్ ముద్ర. కుడి చేతి బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు కలిపేసి మిగతా 2 వేలు పైకి చాపండి. అలాగే ఎడమ చేతి బొటన వేలు, ఉంగరం వేలు, మధ్య వేలు కలిపేసి మిగతా 2 వేలను పైకి చాపండి. చిటికెన వేలు, చూపుడు వేలు పైకి చాపండి. ఓకే, 2 వేరు వేరు రకాలుగా ఉంటాయి. ఇవి సాధ్యమైనంత వరకు సోలార్ ప్లెక్సస్ ఉంటుంది కదా, వీలైనంత వరకు ఉండండి. జస్ట్ రిలాక్స్. నార్మల్ బ్రీతింగ్తో ఏకాగ్రతగా చేయండి. పూషాన్ ముద్ర యొక్క ప్రయోజనాలు. ఈ ముద్ర చాలా శక్తివంతమైనది. అన్ని షట్చక్రాల మూలకాలను ప్రేరేపించి గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం, వికారం, ఎలిమెంటరీ కెనాల్లో గ్యాస్ చేరడాన్ని తగ్గిస్తుంది. కాలేయం, పిత్తాశయం, ప్యాంక్రియాస్ మరియు కడుపు యొక్క సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ధ్యాన సమయంలో ఈ ముద్ర సాధన చేస్తే మరిన్ని ప్రయోజనాలు పొందుతారు. పనిచేసే విధానం. కుడి చేయి. ఈ ముద్ర అగ్నితత్వమైన కుడి చేతి బొటన వేలు, ఆకాశతత్వమైన మధ్య వేలు, వాయుతత్వమైన చూపుడు వేళ్లతో కలిసినప్పుడు వాటి మూలకాల అంశాలను ప్రేరేపిస్తుంది. ఎడమ చేయి. అగ్నితత్వమైన ఎడమ చేతి బొటన వేలు, పృథ్వీతత్వమైన ఉంగరం వేలు, ఆకాశతత్వమైన మధ్య వేళ్లతో కలిసినప్పుడు వాటి మూలకాల అంశాలను ప్రేరేపిస్తుంది. 2 చేతివేళ్ల పంచతత్వ మూలక అంశాల రోగనిరోధక శక్తి పెరిగి శరీరం యొక్క దృఢత్వం మరియు సహనాన్ని ప్రేరేపిస్తాయి. 5వ ముద్ర కీలక ముద్ర. ఇది 2 చేతులతో 2 సార్లు చేయవలసి వస్తుంది కలిపి. ఓకే, సో ఫస్ట్ కుడి చేయి అని అనుకుందాం. కుడి చేయి ముందుకు వచ్చేసి ఎడమ చేయి క్రాస్ చేయండి. ఓకే, క్రాస్ చేసిన తర్వాత ఎడమ చేయి చిటికెన వేలు, కుడి చేయి చిటికెన వేలుతో కలపండి. ఈజీగా కలుస్తుంది. కుడి చేయి చిటికెన వేలుతో ఎడమ చేయి చిటికెన వేలు కలపాలంటే కష్టం అవుతుంది, రాదు. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఎడమ చేయి చిటికెన వేలుతో కుడి చేయి చిటికెన వేలును కలపండి, ఈజీగా అవుతుంది. ఓకే, తర్వాత
బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేళ్ళను కొనలను కలపండి. ఉంగరం వేలును పైకి చాపండి. ఇది కూడా అంతే. మధ్య వేలు, చూపుడు వేలు, బొటన వేలును కలిపేసి ఉంగరం వేలు పైకి చాపుతాం. ఇది ఛాతీ వరకు తీసుకొచ్చి 3 నుంచి 5 నిమిషాల వరకు చేయొచ్చు. రిలాక్స్గా నార్మల్ బ్రీతింగ్. అలాగే కుడి చేయి చేసాం కదా, ఇప్పుడు ఎడమ చేయి ముందుకు వస్తుంది. సో మళ్ళీ కుడి చేయి క్రాస్ చేయండి. ఇప్పుడు ఇంతకుముందు ఎడమ చేతితోటి కుడి చిటికిన వేలు చేసాం కదా, ఇప్పుడు ఎడమ చేతితోటి కుడి చిటికిన వేలు రాదు. సో అలాగనే కుడి చిటికిన వేలుతో ఎడమ చిటికిన వేలు ఈజీ అవుతుంది. సో అట్లాగనే మళ్ళీ బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు కలపండి. ఉంగరం వేలు పైకి చాపండి. ఈ కుడి చేయి కూడా అంతే. బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు 3ని కలిపేసి ఉంగరం వేలును పైకి చాపండి. వీలైనంత వరకు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 3 to 5 minutes యూ హ్యావ్ టు డూ. క్లోజ్ యువర్ ఐస్, నార్మల్ బ్రీతింగ్. కీలక ముద్ర. ముద్ర యొక్క ప్రయోజనాలు. ఈ ముద్ర మూలాధారంలో ఉన్న కుండలిని మూలశక్తి సహస్రారంలో స్థిరంగా ఉన్న శివశక్తితో కలవడానికి ఛానలింగ్ తరంగ రూపం చేయడం కోసం, అంటే కుండలిని శక్తి మూలాధార వద్ద ఉత్తేజపడి సహస్రారంలో కలిసిపోతుంది. అంతర్గత భావోద్వేగాలను నియంత్రించి శరీరం, మనసు యొక్క భద్రతను కాపాడి సమతుల్యపరుస్తుంది. మీకు మీ సన్నిహిత సంబంధాలలో సాన్నిహిత్యం మరియు స్థిరత్వం కావాలంటే ఈ ముద్రను వేయండి మరియు ఆత్మవిశ్వాసంతో ఫలితాలను పొందండి. పనిచేసే విధానం. జలతత్వమైన 2 చేతి చిటికిన వేళ్ళు కలిపి ఉండడంతో జలమూలకంతో అనుసంధానించబడి పృథ్వీతత్వమైన ఉంగరం వేళ్లను పైకి చాచి ఆకాశ వాయుతత్వమైన మధ్య చూపుడు వేళ్లతో అగ్నితత్వమైన బొటన వేళ్లతో కలిసినప్పుడు శివ శక్తి పురుష స్త్రీ సూత్రాల కలయికను ప్రేరేపించి 2 ఏకమై సమతుల్యంతో సంబంధాలకు మద్దతుగా ఉంది. 6వ ముద్ర విష్ణు ముద్ర. కుడి చేతి ఈ ముఖ్యంగా మీరు గమనించింది ఏంటంటే విష్ణు ముద్ర మాత్రం కుడి చేతితోటే చేయాలి. ఓకే, ఎడమ చేతితోటి చేయకూడదు. సో ఐ రిపీట్, ఈ ముద్ర విష్ణు ముద్ర అనేది కుడి చేతితోటి మాత్రమే చేయాలి. ఓకే, చాలా సింపుల్. ఈ చూపుడు వేలు, మధ్య వేలు, బొటన వేలు మూలానికి తీసుకురండి. అంతే. ఉంగరం వేలు, చిటికెన వేలును పైకి చాపండి. ఇది విష్ణు ముద్ర. వీలైనంత వరకు, సాధ్యమైనంత వరకు మీరు కంఫర్ట్గా ఉండొచ్చు. ఇలాగే నార్మల్ బ్రీతింగ్తో కంఫర్ట్గా చేయండి. 3 నుంచి 5 నిమిషాలు. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, రిపీటింగ్. చూపుడు వేలు, మధ్య వేలు ఈ 2 బొటన వేలు డౌన్ మూలానికి తీసుకొచ్చి ఉంగరం వేలు, చిటికెన వేలు పైకి చాపండి. సింపుల్. నార్మల్ బ్రీతింగ్. ఫీల్ అవ్వండి. చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందనేది మీరు ఫీల్ అవ్వాలి. ఫీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. విష్ణు ముద్ర. ముద్ర యొక్క ప్రయోజనాలు. ఈ ముద్ర షట్చక్రాలలో క్రింది 3 చక్రాలైన మూలాధార, స్వాదిష్టాన, మణిపుర చక్రములను సమతుల్యం చేసి అన్ని ప్రయోజనాలను పొందుతుంది. శరీరం, మనసును సమతుల్యం చేసి ఒత్తిడి, ఆందోళనలను తొలగిస్తుంది. శ్వాస విధానం, ఊపిరితిత్తులు మరియు డయాఫ్రమ్ యొక్క పనితనాన్ని మెరుగుపరుస్తుంది. గమనిక: మీ కుడి చేతితో మాత్రమే ప్రాక్టీస్ చేయండి.
ఎలా పనిచేస్తుంది? ఈ ముద్ర ఆకాశతత్వమైన మధ్యవేలు, వాయుతత్వమైన చూపుడు వేలు అరచేతిని తాకి ఉంచి, అగ్నితత్వమైన కుడి బొటన వేలు మణిపుర చక్రాన్ని, జలతత్వమైన చిటికన వేలు స్వాదిష్టాన చక్రాన్ని, పృథ్వీతత్వమైన ఉంగరం వేలు మూలాధార చక్రాన్ని సూచిస్తాయి. ఈ 3 వేలను పైకి చాచి పెట్టి ఉండడం వలన వాటికి సంబంధించిన చక్రాలను సమతుల్యం చేస్తుంది.